ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న పెద్ద సంస్థ ఏంటి? సిఎస్ఐ కదా. ఒకప్పుడు నడిచింది ఆర్సిఎం కదా. చూడండి, ఒకవేళ సిఎస్ఐ మంచిది, గొప్పది, ఒకవేళ దానిని బట్టి కనుక దేవుడు దాన్నే తీసుకున్నాడు, సిఎస్ఐని తీసుకొని దాన్ని బట్టి తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు అనుకుందాం. మరి పెంతెకొస్తోళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? బాప్టిస్ట్ వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? ప్రెస్బిటేరియన్ వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? నైజీరియన్ వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? హల్లెలూయా. వన్నెస్ వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? ఆర్సిఎం వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలి? ఇలాగ మరి వీళ్ళందరూ నశించిపోయినట్టేనా? మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇందులో నిజమైన సంఘం ఏదని తెలుసుకోవాలి మనం. 900కు పైగా శాఖలు ఉన్నాయి. ఇందులో ఏ శాఖకు వెళ్తే మనం రక్షించబడతాం మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ఏ సంఘాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు. ఆయన ఒక ప్రమాణం రాసుకున్నాడు, ప్రపంచానికి అంతటికి ఒక ప్రమాణాన్ని ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథమైనది, కేవలం అది వాక్యమైనది. ఎందుకనగా వాక్యం అనగా ప్రభువే, వాక్యం అనగా దేవుడే. వాక్యం అందుకే ఆయన్ని వ్యతిరేకించదు. హల్లెలూయా. వాక్యంలో ఏది రాయబడిందో అది మన జీవితంలో కనబడినప్పుడే మనకు తీర్పు జరగదు.